తాజాగా వైసీపీ అధిష్టానం ఎన్నికలు సమీపిస్తున్న వేళ నెల్లూరు పార్లమెంటు పరిధిలోని కావలి, కందుకూరు, ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గానికి ప్రాంతీయ కోఆర్డినేటర్గా చంద్రగిరి శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించడం విదితమే. అయితే సామాన్య ఓటర్లకి, రాజకీయ అవగాహన లేని వారికి ఆయన అంతగా పరిచయం లేనప్పటికీ వైసీపీలో క్రియాశీలకమైన కార్యకర్తలకు, ముఖ్యమైన నాయకులకు ఆయనతో అనుబంధం ఉంది. కావలి, కందుకూరు ప్రాంతంలో 2014కి ముందు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టే ముందు కావలి, కందుకూరు ప్రాంతాల్లో జరిగిన ఓదార్పు యాత్రలో నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరచూ పాల్గొని ఈ ప్రాంత నేతలతో పరిచయాలు పొంది ఉన్నారు. ఆ తర్వాత ప్రస్తుత కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వారిగా ఆయన కొనసాగారు. కావలి నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమాలలో కాకుండా తిరుపతి, చంద్రగిరి ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలలో భాస్కర్ రెడ్డి ఆహ్వానం మేరకు ప్రతాప్ కుమార్ రెడ్డి నిత్యం పాల్గొనేవారు. కావలి సమీపంలోని కందుకూరు నియోజకవర్గం చేవూరులో ఉన్న రామదూత ఆశ్రమం గురించి తెలుసుకున్న భాస్కర్ రెడ్డి నాడు తిరుపతిలో భారీగా రామదూతచే సువర్ణ పుత్రకామేష్టి యోగం నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించిన విషయం బహు కొద్ది మందికి మాత్రమే తెలుసు. కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా యాగంలో ముఖ్య అతిథిగా పాల్గొని భాస్కర్ రెడ్డి నుండి సత్కారం పొంది ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావలి నియోజకవర్గంలో కోఆర్డినేటర్ కావడం పట్ల ఈ ప్రాంత ముఖ్య నేతలు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భాస్కర్ అన్న మనవారే కదా అన్న భావనను చూపుతున్నారు.